హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వర్ణ. ఇవేంటి అందమైన రంగవల్లికలు కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, శ్రావణ శుక్రవారంలో రెండవ శుక్రవారము అందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నారు కదా. అలాగే నేను కూడా జరుపుకున్నాను. కానీ ఆ వీడియోని ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. ఈ లోపల మనకి వినాయక చవితి కూడా అయిపోయింది. ఇంకొద్ది రోజులు లేట్ చేస్తే మనకు నెక్స్ట్ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కూడా వచ్చేస్తుందేమో అని భయమేసి ఇవాళ ఏమైనా సరే ఈ వీడియో అప్లోడ్ చేయాలి అని కంకణం కట్టేసుకున్నాను అనుకోండి. అందుకోసమే ఈ వీడియోని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేస్తున్నాను. తప్పు అయిపోయిందండి, ఏమీ అనుకోవద్దు. లేట్గా పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా మన యాంకర్స్ అందరూ కూడా ఆన్ ద స్పాట్ ఇవాళ వీడియో షూట్ చేస్తున్నారు, రేపు పెట్టేస్తున్నారు. వాళ్ళదేం పోయిందండి. వాళ్ళకు వీడియోగ్రాఫర్స్ ఉంటారు, ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. మనకు అలా కాదు కదా. మనం ఏక్ నిరంజన్, అన్ని పనులను మనమే చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఇంత లేట్ అవుతుంది. యాక్చువల్గా ఈ వ్రతం అయిపోయిన తర్వాత ఈ సామాన్లన్నీ సర్దుకొని ఒక్కరోజు రెస్ట్ తీసుకున్నానో లేదో ఆ తర్వాతి రోజు మళ్ళీ కూడా బట్టలు సర్దుకొని పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చింది. పెళ్ళి నుంచి రాగానే జ్వరం అని పడిపోయాను. జ్వరం నుంచి కోలుకోగానే పిల్లలకి జ్వరాలు, వాళ్ళది కోలుకోగానే వినాయక చవితి సెలబ్రేషన్స్. ఇలా చాలా బిజీగా కొంచెం ఆరోగ్యం సహకరించక వీడియో లేట్ అయిపోయింది. మీరంతా మన సబ్స్క్రైబర్స్, అంటే మన ఫ్రెండ్స్ కదా, మీరందరూ కూడా అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నానండి. అందరూ కూడా శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి, ఓకేనా? ఆ రోజు నేను పొద్దున్నే లెగిసిపోయానండి. 4ంటికే లేస్తే కానీ మన పని అయ్యేసరికి, వ్రతం అయ్యేసరికి 12 అయిపోయిందన్నమాట. ఈ ముగ్గులన్నీ చూశారు కదా వీడియో స్టార్టింగ్లో. ఆ ముగ్గులన్నీ కూడా మా వినీలా వేసిందిలేండి. నాకు అంత టైం లేకుండా ఉండే, పాపం ఆ పిల్ల ఉంది కాబట్టి ముగ్గులు వేసి ఇచ్చింది. సో అలా మొత్తం 3 ముగ్గులు వేసాను. చూసారా అండి? ఫస్ట్ వచ్చేసి అక్కడ ఎంట్రన్స్లో ఒకటి వేసాము, రెండవది వచ్చేసి మెయిన్ డోర్ సింహద్వారం దగ్గర ఒకటి, మూడవది వచ్చేసి ఈ పీఠం దగ్గర ఒకటి వేసేసుకున్నాను అనమాట. పీఠం కింద వేసాను పద్మం. మామూలుగా అయితే బయట వేయను పద్మము. ఎందుకు అంటే పద్మం ముగ్గు వేసినప్పుడు దాన్ని ఎవ్వరూ తొక్కకూడదంట. ఇన్ కేస్ ఎవరైనా తొక్కినా కూడా మనకే ఆ పాపం వస్తుందంట. అందుకోసం మోస్ట్లీ బయట వేయను. వినీలాకు తెలియక వేసింది అంతే. సో ఇప్పుడు వచ్చేసి మనము కలశాన్ని ఏర్పాటు చేసుకున్నానండి. మ్యాక్సిమం దొరికింది అంటే పీచు ఉన్న కొబ్బరికాయనే కలశం పైన పెట్టడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. సో ఇప్పుడు మేమున్న ఏరియాస్లో ఒక్కొక్కసారి దొరుకుతుంది, ఒక్కొక్కసారి దొరకట్లేదు. లక్కీగా ఈ ఇయర్ దొరికింది కాబట్టి అలాంటి కొబ్బరికాయని సెలెక్ట్ చేసుకున్నానండి. ఇన్ కేస్ అలా దొరకకపోతే పీచు లేకుండా పెట్టుకునే కొబ్బరికాయని కూడా యూస్ చేసుకోవచ్చు. అలా కలశాన్ని ఏర్పాటు చేసుకున్నానండి. అండ్ ఏంటి అంటే చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. అంటే ఈ ఇయర్ ఎలాగూ చేసేసుకున్నారు కదా, సో నెక్స్ట్ ఇయర్ ఎవరైనా ఈ వీడియోని సర్చ్లో వచ్చింది అంటే వాళ్ళ కోసమైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి కొన్ని నాకు తెలిసిన విషయాలను ఈ వీడియోలో షేర్ చేసుకుందామని అనుకుంటూ ఉన్నాను. సో కలశం పెట్టేటప్పుడు కొద్దిమంది కొన్ని ఐటమ్స్ వేస్తారు. మనం వీడియోస్లో చూస్తే రకరకాలుగా చెప్తారనమాట. సో మీరు ఎలా వేసినా సరే ఒక 5 వస్తువులు వేసేలాగా చూసుకోండి. మెయిన్ వచ్చేసి పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, వక్క, 1 రూపీ కాయిన్ ఇలాగ వేస్తారనమాట. సో ఇలా మీరు ఒక 5 వస్తువులు కంపల్సరీ వేసి ఆ తర్వాత మీకు నచ్చినవి, పచ్చ కర్పూరం కూడా వేస్తారు. ఆ తర్వాత మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందాక చూసారు కదా వత్తి పత్తి వచ్చేసి మా గృహప్రవేశం కోసం అని చెప్పి అమ్మ తెచ్చింది. అండ్ ఆ రోజు అత్తయ్య కూడా తెచ్చారనమాట. అందుకోసం ఆ రోజు అత్తయ్య తెచ్చిన వత్తి పత్తి వాడుకున్నాము. దీన్నే వస్త్రం అని కూడా అంటారు. ఆ తర్వాత అమ్మ తెచ్చిన వస్త్రం వచ్చేసి ఇప్పుడు నాకు కలశానికి కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇలాగైతే అభిషేకాలు చేసుకోము. ఎందుకు అంటే ఈ బుజ్జి అమ్మవారు ఉన్నారు కదా, ఆవిడ మాకు మా గృహప్రవేశం రోజే ఆవిడ కూడా గృహప్రవేశం చేశారనమాట. ఇది వరకు నా దగ్గర ఉండేది కాదు అమ్మ. అందుకోసం అని చెప్పేసి ఓన్లీ కలశం పెట్టుకొని ఫోటో పెట్టుకొని అలా పూజ చేసుకునేదాన్ని. సరే ఈసారి అమ్మ ఉంది కదా, అభిషేకం చేసుకోవాలి అనిపించింది. అందుకోసం ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవన్నీ కూడా ముందు రోజు వెళ్ళి తెచ్చేసుకున్నాను అనమాట. అన్నీ తెచ్చుకొని ఇలాగా అమ్మకి అభిషేకం చేసుకున్నాను. మనసుకు
ఎంతో సంతృప్తి అనిపించిందండి. సో, చాలా ఇష్టం నాకు అమ్మవారు అంటే. యాక్చువల్‌గా మా శ్రీకర్ పొట్టలో ఉన్నప్పుడు కూడా నేను లక్ష్మీ అమ్మవారే నాకు కూతురిగా వస్తది అని చెప్పి చాలా అనుకునేదాన్ని. సాయంత్రం అయ్యేసరికి భక్తి టీవీలో లలితా సహస్రనామాలు వచ్చేవి. అప్పుడు ఆ లలితా సహస్రనామాల్లో ఒక అమ్మవారికి ఇలా దగ్గరగా ఫేస్ దగ్గరగా కెమెరా పెట్టి ఉంటారు. అలా హారతి ఇస్తూ ఉంటే అలాగే కూర్చొని చూసేదాన్ని. అలాంటి కూతురే పుడుతది నాకు అని చెప్పి. కానీ అమ్మ ఆ రూపంలో కాకుండా ఈ రూపంలో మా ఇంటికొచ్చిందనమాట. అందుకు ఆమెకి అభిషేకం చేసుకోవాలి అనిపించి మనకేంటంటే మనం వరలక్ష్మి వ్రతం బుక్కు చదువుకున్నప్పుడైనా సరే మోస్ట్లీ ఈ అభిషేకం గురించి ఇస్తారనమాట. ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క శ్లోక చెప్పేసి మనము ఇవన్నీ కూడా సమర్పించుకుంటాము. అలాగైతే అభిషేకం చేసిన తర్వాత అమ్మని మళ్ళీ శుభ్రంగా చేసేసుకొని బొట్లు పెట్టుకొని మళ్ళీ అక్కడ సింహాసనంలో కూర్చోపెట్టుకొని అమ్మకి అష్టోత్తరం చేసుకుంటున్నానండి. ఈ అష్టోత్తరం కూడా చాలామంది ఒక్కసారి చేస్తారు. మీకు ఇన్ కేస్ టైం ఉంది అని అనుకుంటే కన్నా కుదిరితే కన్నా ఒక 5 సార్లు చేసుకోవటానికి ట్రై చేయండి. పొద్దున పూట ఒకసారి చేసుకోండి. ఆ రోజు టైం కుదరలేదు అంటే సాయంత్రమైనా ఒక 4 సార్లైనా చేసుకోండి. అందుకోసం నేను ఇవి వచ్చేసి వెండి పూలు అనమాట. బంగారు తాపడం చేసి ఉంటారు. ఆ పూలతో ఒకటి చేశాను. ఇంకోటి వచ్చేసి గాజులు అనమాట. చిన్న గాజులు మనకి అవైలబిలిటీ ఉంటాయి 108. సో అలాగా చిన్న గాజులతోటి, ఆ తర్వాత పువ్వులతోటి, ఆ తర్వాత కుంకుమతోటి అండ్ అలాగే 1 రూపీ కాయిన్స్ తోటి లేదా అక్షింతలతోటి కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇలాగ మనకు చేతనైని పెట్టచ్చండి. నేనైతే 5 ఐటమ్స్ అయితే చేసుకున్నాను. అవి కాకుండా పానకం వడపప్పు కూడా ఉంటుంది కదా, ఇలాగా మీకు చేతనైన రకాలు చేసుకోవచ్చు. అండ్ మెయిన్ చాలామంది నాకు ఫోన్ చేసి అడిగిన విషయం ఏంటంటే ఇదిగో ఇదే అండి, తోరం ఎలా కట్టాలి. వీడియోలు చూస్తున్నారంట యూట్యూబ్లో, ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్తున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి చాలామంది నాకు ఫోన్ చేసి అడిగారు. ఏం లేదండి, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. 9 పోగుల దారం తీసుకొని పసుపు రాసి 9 ముళ్ళు వేసి ఆ ముళ్ళల్లో పువ్వు గుచ్చుకోండి. ఓకేనా? అంటే పువ్వు పెట్టి ముడి వేసేటప్పుడే 9 పువ్వులు రావాలన్నమాట. సో అలాగా తోరాన్ని తయారు చేసుకోవాలి. అర్థమైంది కదా? 9 పోగుల దారానికి పసుపు రాసుకొని అలాగే 9 ముళ్ళు 9 పువ్వులు అలా కట్టుకున్న తర్వాత ప్రతి ముడి దగ్గర కుంకుమను పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత మనము ఆ తోరాలని ఒకటైతే అమ్మవారికి అంటే కలశానికి కడతాను నేను, ఇంకోటి వచ్చిన ముత్తైదులకి కట్టాలి, ఇంకొకటి వచ్చేసి మనం కట్టుకోవాలన్నమాట. సో వచ్చిన ముత్తైదులకు కట్టాలి అంటే నాకు ఎందుకో ఏదో అంటే వాళ్ళు చాలామంది ఏంటంటే మాకు వ్రతం లేదండి, మేము కట్టించుకుంటే మళ్ళీ మేము చేసుకోవాలేమో ఇలాంటి డౌట్స్ ఉంటాయి అని చెప్పి నేనైతే ఒకటి అమ్మవారి ఫోటోకి వేస్తాను, ఒకటి కలశానికి వేస్తాను, ఒకటి నేను కట్టుకుంటాను అనమాట. ఇలాగైతే అమ్మవారికి చివర్లో హారతులు ఇచ్చేసుకున్నాను. ఇవి వచ్చేసి మాణిక్యాలు అంటారండి. చిన్న చిన్నవి 5 ఒత్తులు వేసుకొని మనము పంచహారతి అంటాం కదా, అలాంటి టైప్లోనే మాణిక్యాల హారతి అనమాట. తర్వాతైనా మళ్ళీ మీరందరూ కామెంట్లో పెడతారు అదేంటి అంటే శారీ ఎక్కడ తీసుకున్నారు, కలర్ కాంబినేషన్ బాగుంది అని. సో ఇదైతే పెయిడ్ ప్రమోషన్ అసలు కాదు, నేనైతే ఆన్లైన్లో తీసుకున్నానండి. మనకు వచ్చేసి 2 బ్లౌజెస్ ఇచ్చారు వాళ్ళు. ఒకటి వచ్చేసి ఇలా వర్క్ వచ్చింది, అంటే అది ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట, హ్యాండ్ వర్క్ కాదు. అండ్ ఇంకోటి వచ్చేసి శారీలో బ్లౌజ్ ఇచ్చారు. నేను శారీలో వచ్చిన బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని ఈ ఎంబ్రాయిడరీ ఉన్న వర్క్ బ్లౌజ్ ఒకటే స్టిచ్ చేయించుకున్నాను. శారీ వచ్చేసి మనకి 1300 రూపీస్ పడిందండి. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. అంత పూజ చేసుకున్న తర్వాత తప్పకుండా మన శ్రీవారి పాదాలకు దండం పెట్టుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మన పాదాలకు దండం పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పేసి వాళ్ళను కూడా ఆశీర్వదించేసామన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చిందా లేదా అన్నది మీరు లైక్ చేస్తేనే తెలుస్తుందండి. 300-400 వ్యూస్ వచ్చినా సరే 4-5 లైక్స్ మాత్రమే ఉంటున్నాయి. ప్లీజ్ దయచేసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మన వీడియో అనేది రికమెండేషన్స్లోకి వెళ్తుంది. జస్ట్ ఇది ఒక సపోర్ట్ అనుకోండి. ఒక ఫ్రెండ్ లాగా ఒక సపోర్ట్ ఇవ్వచ్చు కదా. ఒక లైక్ కొడితే మనకు మన ఫ్రెండ్ వీడియోనే కదా రికమెండేషన్స్లోకి వెళ్తుంది. అందుకోసం అని చెప్పి జస్ట్ ఒక లైక్ చేయండి. కుదిరిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక కామెంట్ కూడా చేయండి, శ్రీమాత్రే నమః అని చెప్పి. సో ఆ రోజు మనము లలితా సహస్రనామాలు చదువుకుంటే కూడా చాలా మంచిదండి. ఇవాల్టి వీడియో ఇంతే అండి. ఓకేనా? అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్. నేను మీ స్వర్ణలత.